జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, ఓకేనా? ఇంకో మాట ఏంటంటే, ఈ న్యూస్ మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ ఈ న్యూస్ వింటే మాత్రం మీకు అయ్యో పాపం అనిపిస్తుంది, ఒక పక్కన జాలి కలుగుతుంది అనమాట. దాంతోపాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసి నవ్వు వస్తుంది. అర్థమవుతుందా? అసలు పాకిస్తాన్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీకు పూర్తిగా ఒక అంచనా అయితే వస్తుందన్నమాట. సరే, ఇంకా పాయింట్కి వస్తే, బెర్గ్ ఫ్లోరిన్ ఈయన జర్మనీ ఒకడు అనమాట. వయసు వచ్చేసి 27 సంవత్సరాలు. ఇక ఈ బెర్గ్ ఫ్లోరిన్ సైక్లిస్టు, అంటే సైకిల్ దొక్కుతూ ఉంటారు చూడు, అంటే మనం కూడా సైకిల్ దొక్కుతాంలే, అట్ట కాదు. వీళ్ళు ఏంటంటే దాన్ని ఒక హాబీగా ఎంచుకుంటారనమాట. ఏది? దాన్ని ఒక హాబీగా ఎంచుకొని సైకిల్ దొక్కుకుంటా విదేశాలు తిరుగుతా, ఏమన్నా ఈ ఈవెంట్లు కావచ్చు, లేకపోతే ఏవైనా పోటీలు జరిగినప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేస్తా, ఈ విధంగా ఉంటారనమాట. ఆ విధమైన వ్యక్తి అనమాట ఈయన. ఈయన కూడా అనేక రేసుల్లో పాల్గొని చాలా వరకు కప్పులు అయితే సంపాదించాడు. కప్పులు అంటే టీ కప్పులు కాదు, అర్థమవుతుందా? సరే, ఇకపోతే ఒక్క జర్మనీలోనే కాకుండా మొత్తం యూరప్లో ఈ బెర్గ్ ఫ్లోరిన్కు గొప్ప సైక్లిస్ట్గా పేరున్నది. సరే, ఈ బెర్గ్ ఫ్లోరిన్కు మరొక కోరిక ఉన్నది. అది ఏంది అంటే, సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేయడం అనమాట. చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరో మన తెలుగు వాళ్ళు కూడా ఇదే మరి యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటారు, ఏదో ప్రపంచ యాత్ర చేస్తా. ఈయన కూడా ఆ కోవకు చెందినవాడే. సరే, ఈ బెర్గ్ ఫ్లోరిన్ సైకిల్ యాత్ర పైన ప్రపంచ యాత్ర చేయడానికి సరిపడినన్ని డబ్బులు పోగు చేసుకొని ఈ సైకిల్ పైన ప్రపంచ యాత్రను అయితే ప్రారంభించాడు. ఇక ఈ సైకిల్ యాత్ర దిగ్విజయంగా జరుగుతూ ఉండేది. సరే, అనేక దేశాలకు చెందినటువంటి పత్రికలు ఈ బెర్గ్ ఫ్లోరిన్ చేస్తున్నటువంటి ఈ సైకిల్ యాత్ర గురించి తమ పత్రికలో కూడా ప్రచురించాయి. దీంతో అతనికి మంచి క్రేజ్ కూడా వచ్చింది. ప్రతి దేశంలోనూ ప్రజలు ఈ బెర్గ్ ఫ్లోరిన్ను తమ దేశంలోకి అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు, అంటే బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. సరే, ఈ విధంగా దాదాపు 34 దేశాలు ఈ సైకిల్ మీదనే తిరిగినటువంటి ఈ బెర్గ్ ఫ్లోరిన్ ఫైనల్గా పాకిస్తాన్కి అయితే పోయినాడియా. చూడండి ఇంకెట్టుంటుందో. పైగా పాకిస్తాన్ అంటే ఎందుకో మరి ఈయనకు ఏం మూసిచ్చిందో ఏమో, ఈయన గారికి ఇష్టం అంట పాకిస్తాన్ అంటే. దీంతో పాకిస్తాన్ అంతటా కూడా తన సైకిల్ వేసుకొని తిరగసాగినాడు. ఈ క్రమంలోనే చివరగా లాహోర్కి అయితే చేరుకున్నాడు. ఎక్కడికే? లాహోర్కు. ఈ లాహోర్లోని అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో ఈ టెంట్ వేసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటా ఉన్నాడు. పాపం తొక్కి కలిసిపోయి ఉంటాడు కదా, అంతే. ఇక రాత్రిపూట ఆయుధాలు ధరించినటువంటి అగంతకులు ఈ బెర్గ్ ఫ్లోరిన్ వేసుకున్నటువంటి టెంటులోకి ప్రవేశించి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా దోచుకున్నారు. మొత్తంగా ఈ బెర్గ్ ఫ్లోరిన్ దగ్గర ఉన్నటువంటి 5,50,000 రూపాయలను, అంటే మన దేశ కరెన్సీలో అన్నమాట. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ లాక్కొని ఈ బెర్గ్ ఫ్లోరిన్ సాగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఇకపోతే ఇంకొక ట్విస్ట్ చూడండి. ఈ బెర్గ్ ఫ్లోరిన్ ఏం చేశాడు తెలిసిన? ఏడ్చుకుంటా పోయి అక్కడ ఈ బీట్ చేస్తూ ఉంటారు కదా పోలీస్ బీటింగ్ అంటారు, ఆ పోలీసు వాళ్ళకి జరిగిందంతా కూడా తతంగం అంతా చెప్పినాడు. చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చి దొంగల గురించి వాకప్ చేయకుండా ఈ బెర్గ్ ఫ్లోరిన్నే బెదిరించి ఈ బెర్గ్ ఫ్లోరిన్ వేసుకున్నటువంటి టెంట్ను, సైకిల్ను, కెమెరాను కూడా వాళ్ళు ఎత్తుకొనిపోయినారు. చూడండి, అంటే డబ్బులను, మొబైల్ను వాళ్ళు దొంగలు ఎత్తుకొనిపోతే మిగిలిన సామాన్ అంతా కూడా ఈ పోలీసు వాళ్ళు ఎత్తుకొనిపోయినారు. ఎవరో ఈ పాకిస్తాన్ పోలీసు వాళ్ళు. దీంతో ఇక జర్మనీ పౌరుడైనటువంటి ఈ బెర్గ్ ఫ్లోరిన్ ఏడ్చుకుంటా పాకిస్తాన్లోని జర్మనీ రాయబారి కార్యాలయానికి పోయి అక్కడ జరిగిన విషయం అంతా చెప్పాడంట. దీంతో అప్పుడు ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయం పైన నెటిజన్లు స్పందిస్తా, పాకిస్తాన్ టూరిస్టులకు సేఫ్ కాదు నాయనా బుజ్జి కన్నా, ఓన్లీ టెర్రరిస్టులకు మాత్రమే పాకిస్తాన్ సేఫ్ అంట స్పందిస్తున్నారు. ఇదైతే పక్కా 100%. ఏదైనప్పటికీ అక్కడ టెర్రరిస్టులు అయితే మాత్రమే సేఫ్గా ఉంటారు. అర్థమవుతుందా? అది మ్యాటర్, ఓకేనా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే అర్థమైంది కదా ఈ పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి ఎట్టాడుదా. సరే, ఈ న్యూస్ను ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.